మనలో చాలామంది సమస్యల వల్ల అలసిపోరు, మన ఆలోచనల వల్ల అలసిపోతారు. కొన్నిసార్లు మనం చాలా పని చేయకపోయినా మనసు మాత్రం చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం పని కాదు, మన మెదడులో తిరిగే ఆలోచనలు. ఒక పని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉండడం, చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం, కొన్నిసార్లు అలసత్వంతో మొదలు పెట్టకపోవడం. ఇలా చిన్న చిన్న విషయాలు నెమ్మదిగా మనసులో ఒత్తిడిని పెంచుతాయి. కొన్నిసార్లు మనమే మనపై చాలా బాధ్యతలు వేసుకుంటాం. అన్ని పనులు నేనే చేయాలనుకుంటాం. ఒకేసారి చాలా పనులు చేయాలని చూస్తాం. ఒకే సమయంలో చాలా చోట్ల ఉండాలని, చాలామంది మనుషుల్ని కలవాలి అని ప్రయత్నిస్తాం. ఇంకో ముఖ్యమైన కారణం పోలిక. ఇతరులతో మనల్ని పోల్చుకోవడం మొదలు పెడితే మనలో సందేహం మొదలవుతుంది. కొన్నిసార్లు మనం ఏదైనా సాధించినప్పటికీ మనకు అప్పుడప్పుడు నేను నిజంగా దీనికి అర్హుడినేనా అని అనిపిస్తుంది. మన సామర్థ్యం ఉన్నప్పటికీ మనమే మనల్ని తక్కువగా అనుకోవడం, దానిని ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు, ఆత్మన్యూనతాభావం. అప్పుడు చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కనిపించాలంటే మన ఆలోచనలు స్పష్టంగా ఉండాలి. అందుకే మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, పనులను క్రమంగా చేయడం. ఒకేసారి అన్నీ చేయాలని ప్రయత్నించకూడదు. ఒక్కో పనిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాలి. రెండవది, వాయిదా వేయకుండా మొదలు పెట్టడం. చిన్న పని అయినా వెంటనే ప్రారంభించాలి. ప్రారంభమే చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడవది, పోలికను తగ్గించడం. ప్రతి మనిషి ప్రయాణం వేరు, మన దారిని మనం నడవాలి. నాలుగవది, స్నేహితులతో మాట్లాడడం. మనసులో ఉన్నదాన్ని చెప్పినప్పుడు భారం తక్కువ అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరూ మనల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అనుకోవడం తప్పు. కొన్నిసార్లు ఎవరో మన మాటను తేలిగ్గా తీసుకోవచ్చు, అవహేళన చేయవచ్చు, లేదా సరైన సమాధానం ఇవ్వకపోవచ్చు. అలా జరిగితే ఆ బాధను మళ్ళీ మనసులో పెట్టుకొని తిరగకూడదు. అర్థం చేసుకునే వ్యక్తిని వెతకాలి, లేకపోతే మనమే మన ఆలోచనలు సరిచేసుకోవాలి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, సమస్యలు జీవితంలో భాగం. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటే ఒత్తిడి మనల్ని నియంత్రించదు, మనమే దాన్ని నియంత్రించగలం. ధన్యవాదములు.